నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుడివాడలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ 79వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏజీకే స్కూల్ సెంటర్ లో రంగ విగ్రహానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కుటుంబ నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రంగ చూపిన ధైర్యం యువతకు ఆదర్శమని, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన నాయకుడు రంగ అని ఆయన ఆశయాల కోసం అందరూ కృషి చేద్దామన్నారు. గుడివాడ ఏజీకే సెంటర్ ను రంగ చౌక్ గా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే రాము ప్రకటించారు. సాంబయ్య గారు రండి. మొత్తం సాంబయ్య పెడదాం. ఎవ్రీబడి నాయన. ఓకే ఓకే పట్టండి, మనకి పట్టండి. సాంబయ్య గారు అమ్మా, పవన్ గారు ఆగండి, కావాలని పెడతాడు తినుకుని ఉంటాను. ఇచ్చేయండి రా తలోటి. అమ్మ తీసుకోండి, తలోటి ఇచ్చేయండి. అరే అమ్మా తలవాటు ఇచ్చేయండి. అరే పట్టుకో పట్టుకోరా. ఈరోజు రంగా గారి వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి కార్యక్రమం ఘనంగా గుడివాడలో చేసుకుంటా ఉన్నాం. ప్రతి సంవత్సరం ఆయన తలుచుకుంటా ఆయన జయంతిని అలాగే వర్ధంతిని రెండు గుడివాడలో ఎప్పుడు ఘనంగా జరుపుకుంటా ఉంటారు. ఎందుకంటే ఒక నాయకుడు ఒక మాట చెబితే ఫాలో అయిపోయే ఎంతో మంది అభిమానాన్ని చొరగటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ప్రధానంగా ఎవరైనా నాయకుడు చనిపోయిన తర్వాత కూడా ఎన్నో సంవత్సరాల పాటు, ఇన్ని సంవత్సరాలైనా కానీ ఇంకా గుర్తుపెట్టుకునే ప్రజలు ఉన్నారంటే అది నిజంగా ఆ నాయకుడు గొప్పతనం, ఆయన చేసిన స్ట్రాంగ్ కష్టమే అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇలాగే గుడివాడలో కూడా రంగా గారి అభిమానులతో మొదటి నుంచి ప్రయాణం చేస్తా ఉన్నాడు. దీనిలో అందరూ ఉన్నారు, అందరూ ఉన్నారు. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరితో కూడా మేము సమానంగా నడుపుకుంటూ అందరం కలిసి ప్రయాణం చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా ఈ విగ్రహం దగ్గర మా పండ్రాజు సాంబయ్య గారు ప్రతి సంవత్సరం ఇక్కడ కార్యక్రమాలు చేసుకొస్తాం. 2 కార్యక్రమాలు చేయటం అనేది విధిగా జరుగుతూ ఉంది. సో ఇంత గొప్పగా ప్రజల అభిమానాన్ని గుండెల్లో కోలుకున్న వ్యక్తి మనం కూడా సరైన నివాళులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరం కూడా గుడివాడ నియోజకవర్గంలో కూడా ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, అన్ని విగ్రహాలని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రతిసారి ఏమాత్రం అపచారం లేకుండా చేసుకుంటూ వస్తున్నారు రంగా అభిమానులు అందరూ కూడా. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇక్కడ ఈ విగ్రహం దగ్గర కూడా మనం ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఫస్ట్ బేసికల్ ఇక్కడంతా నీట్ గా చేసుకుని ఐ లవ్ గుడివాడ అంటే మంచి ప్లేస్ అనిపించింది. మొత్తం చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు గుడివాడ కోసం కానీ ప్రజల కోసం కానీ కష్టపడిన వ్యక్తుల విగ్రహాలు 2 ఉన్నాయి. ప్లస్ అట్ ది సేమ్ టైము ఇది కూడా అత్యంత ప్రముఖమైన ప్లేస్ కాబట్టి దీంట్లో కూడా చూసుకుని వస్తా ఉన్నాం. ఈ అభిమానుల కోరిక మేరకు మీ అందరికీ ఒకటి ప్రామిస్ చేస్తున్నాను. ఇది గుడివాడలో రంగా గారి పేరు మీద ఒక సర్కిల్ అయితే ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది తప్పకుండా అనేది కూడా మీకు అందరికీ చెప్తాను. అది ఇక్కడ ఏదైనా ప్రామినెంట్ ప్లేస్ లోనే చేస్తాము. ఇక్కడ సాధ్యం అవుద్దా లేదా అనేది కూడా మనం సాధ్యాలు కూడా చూసుకుని నిజంగా ఇక్కడ సర్కిల్ వస్తే బాగానే ఉంటది. కానీ
మనకుండే ఈ సెటప్ కి సరిపోదేమో అనే ఉద్దేశం నాకు ఒకటి ఉంది. సో ఏదైనా కానీ మంచి సర్కిల్ ఒకటి చూసుకుని దీంట్లో ఆ సర్కిల్లో అందరికీ కనపడేట్టుగా, అది కూడా ప్రముఖంగా ఉండేటట్లుగానే మంచి ప్లేస్ చూసుకుని మనం అందరం కలిపి రంగా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని చెబుతున్నాం. మీతో పాటు నేను కూడా దీని మొత్తంలో కార్యక్రమంలో కూడా పాల్గొంటానని చెప్పేసి కూడా మీ అందరికి తెలియజేయడం జరిగింది. ఇంకా గొప్ప విషయం బేసికల్లీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. మనకి ఏది అవసరమో, ప్రజలకు ఎక్కడ అవసరమో, ఏది ఇంపార్టెంటో, ఏది చేయాలో అనేది ప్రజలకు పనికొచ్చే పనులు మాత్రమే ఫోకస్ పెట్టుకుని జరుగుతూ ఉన్నాం. దానికి సహకరిస్తున్న కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలనుకుంటున్నాను ఈసారి బేసికల్లీ. ఎందుకంటే నేను ఒక సామాన్యుడిగానే ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడ సామాన్యుడిగానే పుట్టాను, సామాన్యుడిగానే మళ్ళీ ఇక్కడికి వచ్చాను. నేనెవరో కూడా ఎక్కువ మందికి తెలియని పరిస్థితిలోనూ గుడివాడ వచ్చి నేనేంటో కూడా అతి త్వరగా గుర్తించి నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ తోడుంటానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదే రకంగా కూటమి నాయకులందరం కూడా ఐక్యంగా కలవాలని కోరుకుంటూ కలిసి ప్రయాణం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికి కూడా ప్రత్యేకమైన థ్యాంక్ యూ చెప్పుకుంటూ జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, వర్ధిల్లాలి కూటమి నాయకత్వం. కృష్ణా జిల్లా గుడ్లవెల్లూరు మండలం వేమవరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో దాతల సహకారంతో నిర్మించిన 8 దుకాణాల కాంప్లెక్స్ ను ధర్మకర్తల కమిటీ సభ్యులు, భక్తులు, దాతలతో కలిసి గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కాంప్లెక్స్ నిర్మాణానికి సహకరించిన దాతలు సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి కాంప్లెక్స్ వల్ల భక్తులకు సౌకర్యాలు పెరగడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా వస్తాయన్నారు. ఆలయ ఆదాయం పెరిగి మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి ఉపయోగపడుతుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ 79వ జయంతిని గుడివాడ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కొడాలి నాని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాలేటి చంటి, ఎంవి నారాయణరెడ్డి, అడబాల అప్పారావు, పలువురు నేతలు రంగా చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజా సమస్యల పరిష్కారానికి వంగవీటి మోహనరంగ ఎనలేని కృషి చేశారని, రంగా కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడు మాత్రమే కాదని పేదల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ సమాజంలో సమానత్వం కోసం పోరాడిన మహనీయుడని, పేదల కోసమే రంగా పనిచేశారని చెప్పారు. ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా ఉన్నారని, ప్రజల మనిషి, పేదల నాయకుడు రంగా అని కొనియాడారు. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి సందర్భంగా ఆయనకి మరి శుభాకాంక్షలు తెలియటానికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే రాధారంగ మిత్ర మండలి సభ్యులు అందరూ కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియటానికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ఒకసారి మరి వాళ్ళందరికీ కూడా
శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఆయన ఈ రోజుకి కూడా మరి 39 సంవత్సరాలు అయింది ఆయన మరణించి. అయినా కానీ మనం ఇవాళ ఆయన బర్త్డే చేసుకుంటున్నాం అని అంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి పేద బడుగు వర్గాలకు చేసినటువంటి మంచి పనుల వల్ల ఆయన నాయకుడిగా ఎదిగాడు. ఎవరైనా సరే ఒక నాయకత్వం వహించాలంటే ఆ నాయకుడు మన దగ్గరికి వచ్చినటువంటి ఏ వ్యక్తికైనా అతను ఏ ఆపదలో ఉన్నాడు, ఎందుకు వచ్చాడు మన దగ్గరికి అనేది ఆలోచించి ఆయన ఆ నిర్ణయాలు తీసుకుని ఆ పేద ప్రజలకి అందరికి కూడా న్యాయం చేసి నేనున్నాను అంటే భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి మన వంగవీటి మోహన్ రంగ గారి. మరి ఆయన మన దగ్గర లేకపోయినా ఆయన ఎప్పుడు కూడా మన గుండెల్లో పెట్టుకుని ఆరాధ దైవంగా మనం అందరం కూడా మనం ఇవాళ ఆయన్ని స్మరించుకుంటున్నామనంటే ఆయన చేసినటువంటి బడు బలహీన వర్గాలకే కాదు, బడాబాబులు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఈ ఆపద వచ్చిందని చెప్పేసి అని పని చేయించుకున్నటువంటి వ్యక్తులు చాలా చాలా మంది ఈ ఉభయ గోదావరి జిల్లాలోనే కాదు ఈ 2 రాష్ట్రాల్లోనే కొన్నారు. అటు వ్యక్తిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా. మూడు పూల వనములో నా పువ్వు రాలిందో నగదారిలో, ఆ పువ్వే ఎవరో ఎమ్మ నగదారిలో, ఆ పువ్వే వంగవీటి మోహన రంగ నగదారిలో. ముందుగా దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగ గారికి జోహార్లు తెలియపరుస్తూ, అలాగే ఆయన యొక్క 79వ జయంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల లీడర్ల సమక్షంలో ఆయన యొక్క జయంతిని ఘనంగా జరుపుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంతకు ముందుగా ఈ సమాజంలో బడుగు బలహీన వర్గాలకు ఎంతో సేవ చేశారు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాల్లో కానీ ఆయన చేస్తున్న కార్యక్రమాల్లో కానీ బలమైన సపోర్ట్ ఇచ్చింది మా సామాజిక వర్గం అని తెలియపరుస్తున్నాను. ఇప్పటికీ ఆయనకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు బ్రతికే ఉన్నారు. ఆయన గురించి చెప్తారు, ఎంతో మందికి సేవ చేశారు విజయవాడ చుట్టుపక్కలని. ఆయన యొక్క ఆశయాలు ఇంకా చనిపోయినప్పటికీ సజీవంగా నిలబడి ఉన్నాయని తెలియపరుస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పార్టీ కార్యకర్తలందరికీ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారి 79వ జయంతిని పురస్కరించుకుని గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొడాలని నాయకత్వంలో ఆయన జన్మదిన శుభాకాంక్షల్లో కార్యకర్తల సమక్షంలో మరి గొప్పగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు మరి స్వాతంత్ర సమరయోధులు దివంగత నాయకులు అల్లూరి సీతారామరాజు గారి జన్మదినాన్ని కూడా పురస్కరించుకొని ఆయనకు కూడా మరి ఆయన ఎక్కడన్నా ఆయన పవిత్రాత్మ సేకరణ చేయాలని చెప్పేసి మేమంతా కోరుకుంటూ, అలాగే మాజీ మంత్రివర్యులు శ్రీ కోజేటి రోసయ్య గారి జన్మదినాన్ని పురస్కరించుకుంటే వారికి కూడా పవిత్రాత్మకు శాంతి చేకూరని చెప్పేసి మేము కోరుకుంటూ, ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారు అనగానే ఒక బ్రాండ్. ఆయన పేద బడుగు బలహీన వర్గాల కోసం చిన్నతనం నుంచే ప్రజల మనిషిగా వచ్చి ఏదైతే పేద ప్రజలు ఇళ్ల పట్టాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఉంటే దుర్మార్గంగా అతి కిరాతకంగా ఆయన హత్య చేయడం జరిగింది. ఎవరు హత్య చేశారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, అది ఓపెన్ సీక్రెట్. అటువంటి మహాయుద్ధిని కోల్పోవడం ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. ఒక్క రంగగారి మరణం ప్రభుత్వాలే మారిపోయి ఈ రాష్ట్రం అంతా రావణ కాష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.